నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కడప పేరుకున్న విశిష్టతను గుర్తిస్తూ ప్రస్తుతం వైఎస్ఆర్ జిల్లా పేరుతో కడపను చేర్చి వైఎస్ఆర్ కడప జిల్లాగా మార్పు చేయాలి. రౌండ్ టేబుల్ సమావేశం ద్వారా ప్రభుత్వానికి అఖిలపక్ష నేతల వినతి. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా దర్బార్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. పులివెందుల డీఎస్పీ వినోద్ కుమార్ వెల్లడి. స్వచ్ఛ భారత్ మిషన్ కింద పనిచేసే కార్మికులు పనులు ప్రారంభించేలా తగిన ఆదేశాలు ఇవ్వాలి. స్వచ్ఛ భారత్ కార్మికుల యూనియన్ గౌరవ అధ్యక్షులు కేసీ బాదుల్లా డిమాండ్. పులివెందులలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా దర్బార్ నిర్వహిస్తున్న తరుణంలో ఎటువంటి సంఘటన జరగలేదని పులివెందుల డీఎస్పీ వినోద్ కుమార్ తెలిపారు. ఈ మేరకు డీఎస్పీ మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలుసుకునేందుకు ఒక్కసారిగా అందరూ లోపలికి వెళ్లే క్రమంలో కార్యకర్తల మధ్య తోపులాట జరిగిందన్నారు. ఈ క్రమంలో కిటికీ అద్దాలు పగిలాయే తప్ప పులివెందులలో ఎటువంటి రాళ్ల దాడి జరగలేదన్నారు. అలాగే పార్టీ కార్యాలయం వద్ద ఎటువంటి నినాదాలు చేయలేదన్నారు. ఈ విషయంగా సోషల్ మీడియాలో రకరకాల కథనాలు వచ్చాయని, అయితే అవన్నీ అవాస్తవాలని అన్నారు. ప్రజలు దుష్ప్రచారాన్ని నమ్మరాదని సందర్భంగా సూచించారు. అలాగే అలజడులు సృష్టించి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూడడం కోసం ప్రజలు ఆతృతతో ముందుకు రావడంతో తోపులాట జరిగిందన్నారు. అంతకుమించి ఎలాంటి ఘటన చోటు చేసుకోలేదని డీఎస్పీ వివరించారు. కొన్ని రెగ్యులరైజ్ చేస్తూ మంచిగా ఇక్కడ డ్రోన్ పెయింటింగ్ అనేది అంటా ఉన్నారు. కార్యకర్తలు అట్లాగే అద్దాలు పడినాయి, అద్దాల మీద అది ఏమైందంటే ఈ అన్ని కూడా క్లాసెస్ ఉన్నాయి. వీళ్ళందరూ కూడా ఈ పుషింగ్ లో అది ట్రాక్ ఇచ్చింది. మిగతా విషయాలు సవ్యంగా జరిగిపోతా ఉంది. 10 నిమిషాల్లో ఉండగా కడప పేరుకున్న విశిష్టతను గుర్తిస్తూ ప్రస్తుతం వైఎస్ఆర్ జిల్లా పేరుతో కడపను చేర్చి వైఎస్ఆర్ కడప జిల్లాగా మార్పు చేయాలని అఖిలపక్ష నేతలు డిమాండ్ చేశారు. నగరంలోని ఎస్టీయూ కార్యాలయంలో సిపిఐ జిల్లా కార్యదర్శి గాలిచంద్ర అధ్యక్షతన జరిగిన జిల్లా పేరుతో కడపను చేర్చాలన్న డిమాండ్తో అఖిలపక్ష నేతలతో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ జిల్లా కేంద్రంగా కడప ఏర్పడి 200 సంవత్సరాలైందన్నారు. అయితే 20 సంవత్సరాల క్రితం దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ద్విశతాబ్ది ఉత్సవాల పేరుతో కడప చరిత్ర సంస్కృతిని ప్రపంచానికి పరిచయం చేశారన్నారు. ఆయన మరణానంతరం కడప పేరును తొలగించి చరిత్ర ఆనవాళ్లు లేకుండా చేయడం చారిత్రక తప్పిదమన్నారు. జిల్లా పేరులో తిరిగి కడపను చేర్చి తప్పిదాన్ని సరిదిద్దాలని కోరారు. అనంతరం సమావేశం వైఎస్ఆర్ జిల్లా పేరుతో కడపను చేర్చాలని ఏకగ్రీవంగా తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపింది. ఇందుకోసం కలెక్టర్ ముఖ్యమంత్రిని కలిసి వినతి పత్రాలు సమర్పించి తదుపరి కార్యాచరణ ప్రకటించాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నర్రెడ్డి తులసిరెడ్డి, సత్తార్, టీడీపీ రాష్ట్ర నాయకులు హరిప్రసాద్, సిపిఎం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్, చేతి వృత్తిదారుల జాతీయ సమాఖ్య నాయకులు అవ్వారు మల్లికార్జున, వీరసం వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఫ్రెండ్స్, వైఎస్ఆర్ జిల్లాగా ఉండేదాన్ని కడప జిల్లాగా పేరు మార్చాలి అని డిమాండ్ చేస్తూ ఇక్కడ రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతుంది. 927లోనే మొదటిసారి ఒక రాగి శాసనంలో కనుక్కున్నట్టుగా చరిత్రకారులు చెప్తారు. అంటే 1000 ఏళ్ల పైబడిన చరిత్ర ఆ పేరుతో అనుసంధానంగా ఉంది. కాబట్టి ఒక నాయకుడి మరణంతో ఈ చరిత్రనంతా రద్దు చేద్దామా?
దానికి ఉన్న సాంస్కృతిక ప్రత్యేకతని మర్చిపోదామా? ఈ అభ్యంతరాలు అప్పుడే వ్యక్తమయ్యాయి. అప్పుడు నోటిఫికేషన్ వచ్చినప్పుడే ప్రజాభిప్రాయ సేకరణ కోసం ఒక ప్రకటన ఇచ్చారు ప్రభుత్వం వాళ్ళు. కలెక్టర్ కూడా అప్పుడు ప్రకటన ఇచ్చారు. అప్పుడే మేము దానికి అబ్జెక్షన్ చెప్పాం. ఎందుకనంటే నాయకులు వస్తారు పోతారు. రాజశేఖర రెడ్డి గారు కొంతకాలం జీవించారు, ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన చేయగలవే ఆయన చేశారు. ఆయనకి చాలా నెగిటివ్ ఇమేజ్ కూడా ఉంది, అది తెలియందేమీ కాదు. బయట ప్రాంతంలో కడప అంటేనే బాంబుల జిల్లా అని అనేవాళ్ళు, ఫ్యాక్షన్ జిల్లా అని అనేవాళ్ళు. ఈ చరిత్ర, ఈ పేరు ఎట్లా వచ్చింది? ఫ్యాక్షన్ అంటే కడప అనగానే ఫ్యాక్షన్ అని లేదా బాంబులు అనేది ఎట్లా వచ్చింది అని అంటే, రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని పక్కకు తీసి మనం చూడలేం. ఒక ప్రాంతానికి పేరు పెడుతున్నప్పుడు, ఉదాహరణకి కొన్ని జిల్లాలకి, నెల్లూరు జిల్లాకి పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అని పేరు మార్చారు. పొట్టి శ్రీరాములు గారిని ఎవరు వ్యతిరేకించరే, ఆయనకి ఎక్కడా నెగిటివ్ ఇమేజ్ లేదు. అంబేద్కర్ కోనసీమ అని పేరు పెట్టారు. అంబేద్కర్ని ఎవరు వ్యతిరేకించరు. అంబేద్కర్కి ఇంకొక జీవితం లేదు. ఆయన పాజిటివ్గా అని ఆయన ప్రజల కోసం పనిచేసిన పాజిటివ్ చరిత్రనే ఉంది. అట్లా వివాదం లేని లేదా దేశవ్యాప్తంగా ఎంతో గౌరవించే నాయకుల పేర్లు కొన్ని ప్రాంతాలకు, అది కూడా కొత్తగా ఏర్పడిన జిల్లాలకు పెట్టారు. ఉన్న జిల్లాలకు మార్చి కాదు, కానీ ప్రకాశం జిల్లా కొత్తగా ఏర్పడినప్పుడు వచ్చింది, కోనసీమ కొత్తగా ఏర్పడినప్పుడు వచ్చింది. ఆ పేర్లు పెట్టేటప్పుడు సరే నెల్లూరు ఒక ఎగ్జంప్షన్ అనుకోండి, తర్వాత యాడ్ చేశారు దాన్ని. ఈ ఉదాహరణలు కూడా చూపిస్తూ అసలు మొత్తంగా ఎందుకు కడప పేరుని తీసేసి వైఎస్ఆర్ జిల్లాని పెట్టాలనుకుంటున్నారు. ఈరోజు మనం చూస్తున్న మారిన రాజకీయ వాతావరణంలో వైఎస్ఆర్ అని పేరు ఎక్కడున్నా కూడా ఆ బోర్డ్స్ని ధ్వంసం చేస్తున్నారు. ఇది కూడా మంచి కల్చర్ కాదు. కానీ ఒక వ్యక్తిని మీ దృష్టిలో మంచి వ్యక్తి, మీరు గౌరవించాలని పేరు పెడతారు, దానికి వ్యతిరేకులు వచ్చినప్పుడు దాన్ని ధ్వంసం చేస్తారు. అంటే ఆ నాయకుడి పేరు ఏమవుతున్నట్టు, ఆ విగ్రహాలు ఏమవుతున్నట్టు? అవమానం జరగలేదా మీ నాయకుడికి? కానీ వీరబ్రహ్మం కానీ అన్నమయ్య కానీ వీళ్ళకి ఇంకొక లైఫ్ లేదు. మనం ఏ కల్చరల్ ఇమేజ్గా వాళ్ళని చూస్తామో ఇప్పటికీ అలాగే వాళ్ళని చూస్తూ గౌరవిస్తాం. కాబట్టి కడప ప్రాంతం అనగానే ఇట్లాంటి మహానుభావులు గుర్తొస్తారు. ఎద్దుల ఈశ్వర్రెడ్డి లాంటి గొప్ప కమ్యూనిస్ట్ యోధులు గుర్తొస్తారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి లాంటి వాళ్ళు గుర్తొస్తారు. ఇప్పుడు అది ఆయన పుట్టి పెరిగింది ఇప్పుడు కర్నూలు ప్రాంతంలో ఉన్నా కూడా ఒకప్పటికి అది కర్నూలు జిల్లాని. స్వాతంత్ర సమరయోధుల దగ్గర నుంచి గొప్ప గొప్ప రాజకీయవేత్తల దాకా, అంటే స్వార్థం అంటూ ఎరగని, తమకంటూ ఏది మిగిల్చుకొని ఉన్న ఆస్తంతా త్యాగం చేసి 5 ఏళ్ళు 4 సార్లు ఎంపీ అయినా కూడా ఉన్న ఆస్తంతా త్యాగం చేశాడు కదా ఈశ్వర్రెడ్డి గారు. ఎమ్మెల్యే కూడా అయ్యారు కదా. డబ్బులు సంపాదించుకునే నాయకులనే మనం చూస్తాం. కానీ ఈ జిల్లా నుంచి ఎంత గర్వకారణం మనం వాళ్ళు. అంత గర్వకారణంగా ఉన్న నాయకుడు ఉన్నప్పుడు అవన్నీ మర్చిపోయి ఎందుకు వైఎస్ఆర్ పేరు పెట్టారు అనేసి. ఇప్పుడు గత ప్రభుత్వం చేసిన అనాలోచిత నిర్ణయాల్ని మేము మళ్ళీ సమీక్షిస్తామని కొత్తగా వచ్చిన ప్రభుత్వం అంటుంది. ఇది కూడా ఒక అనాలోచిత నిర్ణయమే, జిల్లా పేరు మార్చడం అనేది. జిల్లా పేరు మార్చడం, ప్రాంతాల పేర్లు మార్చడం మంచి సంప్రదాయం కాదు. మార్చడం మొదలు పెడితే ఈరోజు ఒక నాయకుడు వస్తాడు, రేపు ఇంకొక నాయకుడు వస్తాడు. మార్చుకుంటూ పోతామా? దానికి అంతం అంటూ ఉండదా? ప్రాంతం పేరు వెనక దాని చరిత్ర ఉంటుంది, దాని సంస్కృతి ఉంటుంది, ప్రజల సెంటిమెంట్లు కూడా ఉంటాయి. ఇక్కడ స్థల పురాణం ప్రకారం ప్రజలకు ఒక సెంటిమెంట్ ఉంది, వెంకటేశ్వర స్వామి గడప అనేసి. అట్లా ప్రతి ప్రాంతానికి ఒక సాంస్కృతిక నేపథ్యం ఉంటుంది, ఒక చరిత్ర ఉంటుంది. దాన్ని రద్దు చేయొద్దు. అది అట్లాగే మిగిల్చుకోవాలంటే, ఆ సంస్కృతిని మనం కాపాడుకోవాలంటే మన జిల్లా పేరుని మనం కొనసాగించాలి. క్రీస్తు శకం 1808లో ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ఈ జిల్లాకు కడప జిల్లా అని పేరు పెట్టారు 1808లో. అంటే అప్పుడు స్పెల్లింగ్ వచ్చేసి ఇంగ్లీష్లో CUDDAPH, కుడప. జిల్లా కేంద్రము సిద్ధవటం. కాబట్టి కడప జిల్లా ఏర్పాటైంది 1808లో సిద్ధవటం కేంద్రంగా ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ఏర్పాటు చేశారు. దాన్ని 1812లో అదే పేరుతో, కడప జిల్లా పేరుతోనే జిల్లా కేంద్రాన్ని సిద్ధవటం నుండి కడపకు మార్చారు. దాని తర్వాత 2005లో ఇంగ్లీష్లో CUDDAPH అనే దాన్ని మార్చి KADAPA పెట్టారు, కడపగా పెట్టారు. తర్వాత 2010లో దీన్ని వైఎస్ఆర్ జిల్లా అని పేరు పెట్టారు. దీన్ని మొదట 1808లో కడప జిల్లా అని పేరు పెట్టడానికి కారణం వచ్చేసి
కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి నిలయమైనటువంటి తిరుమలకు తొలి గడప దేవుని కడప. ఆ దేవుని కడప వెంకటేశ్వర స్వామిని, తిరుమలను ఈ ముగ్గురిని గుర్తుపెట్టుకునే విధంగా ఈ యొక్క జిల్లాకు కడప జిల్లా అని పేరు పెట్టడం జరిగింది. దీన్ని 2010లో యాదృచ్ఛికంగా రాజశేఖర రెడ్డి గారి మరణానంతరము క్యాబినెట్ మీటింగ్లో వైఎస్ఆర్ జిల్లా అని యాదృచ్ఛికంగా వైఎస్ఆర్ కడప జిల్లా అని పెట్టినా సరిపోయింది. వైఎస్ఆర్ జిల్లా అని మినిట్స్లో రాయడము, అది ప్రాసెస్ కావడము, చివరికి అది కడప అనేది పూర్తిగా తొలగిపోయి వైఎస్ఆర్ జిల్లా అని మాత్రమే రావడం జరిగింది. నేను మరికొందరం అప్పుడే చెప్పాం దీన్ని వైఎస్ఆర్ కడప జిల్లా అని పేరు పెట్టండి అని చెప్పేసి, కానీ అది కార్యరూపం దాల్చలేదు. ఇప్పటి వరకు అది జరుగుతూ ఉంది. ఈ జిల్లా పేరు కూడా వైఎస్ఆర్ కడప జిల్లాగా పేరు పెట్టండి అని చెప్పేసి దాన్ని అడిగేదానికోసం ఈరోజు ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది. కాబట్టి రాజశేఖర రెడ్డి గారి జ్ఞాపకార్థంగా వైఎస్ఆర్ ఉండాలా, ఇది వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి పేరు కాబట్టి అని పేరు ఉండాలా. కాబట్టి వైఎస్ఆర్ కడప జిల్లా అని పెట్టాలనేది కాంగ్రెస్ పార్టీ పరంగా మా యొక్క విజ్ఞప్తి. ఆ విధంగా దీన్ని పర్సూ చేస్తాం. మేము 200 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి కడప జిల్లాకు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం భావోద్వేగాల నడుమ జరిగినటువంటి వైఎస్ఆర్ కడప జిల్లా అని ఏదైతే ప్రకటించారో ఆ క్రమంలోనే అనేక అభ్యంతరాలు, విజ్ఞప్తులు ఇచ్చారు. కాలక్రమేణా వైఎస్ఆర్ కడప జిల్లా కంటిన్యూ అవుతుంది అనేటువంటి ఆలోచన చేసిన క్రమంలో కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా కడప జిల్లా నుంచి కొత్తగా ఏర్పడినటువంటి అన్నమయ్య జిల్లాకు అన్నమయ్య అని పేరు పెట్టారు. దాంట్లో ఎవరికి అభ్యంతరం ఏం లేదు. ఇవాళ నెల్లూరుకు సంబంధించినటువంటి పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాని దాంట్లో ఏం మార్పు లేదు. అంటే ఉన్న జిల్లాకు పేరు మార్పు అనేటువంటిది వైఎస్ఆర్ జిల్లా అనేటువంటిది కడప 200 సంవత్సరాల హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ను కోల్పోవడానికి కడప జిల్లా ప్రజలకు కడప అంటేనే కల్చరు, కడప అంటేనే డెవలప్మెంటు, కడప అంటేనే ఒక బ్యాక్గ్రౌండ్ కలిగినటువంటి చారిత్రక నేపథ్యం కలిగినటువంటి పేరు. కాబట్టి ఎవరు కూడా చరిత్రను కోల్పోవడానికి ఈ జిల్లా ప్రజలకు ఎవరు కూడా ఇష్టం లేదు. కాబట్టి ఈ జిల్లాలో కాస్తో కూస్తో డెవలప్మెంట్ ఆస్పెక్ట్లో ఆలోచన చేసినటువంటి వాడు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే 200 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి కడపకు ద్విశతాబ్ది ఉత్సవాలు జరిపి ఒక పైలాను కట్టి కడపోత్సవాల పేరుతో ప్రపంచవ్యాప్తంగా అనేక మందిని కదిలించినటువంటి వ్యక్తి. మన కడప జిల్లా చరిత్రను బాహ్య ప్రపంచానికి తెలియజేసినటువంటి వ్యక్తి. మరి అటువంటి నేపథ్యం కలిగినటువంటి కడప జిల్లా పేరును వైఎస్ఆర్ యొక్క డెవలప్మెంట్ ఆస్పెక్ట్లో చూసినా, కడప జిల్లా యొక్క చరిత్ర ఆస్పెక్ట్లో చూసినా కూడా వైఎస్ఆర్ కడప జిల్లా అని పెట్టాలనేటువంటిది అఖిలపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు ఇవాళ కోరుతున్నటువంటి అంశం. ఒకరిద్దరి అభిప్రాయాలు ఉన్నాయి, ఇది కేవలం కడప జిల్లా పేరుతోనే కొనసాగించాలని. మెజారిటీగా చూసుకున్నప్పుడు ఇక్కడ ఫైనాన్షియల్ మ్యాటర్స్ కానీ, లేకపోతే ఇంకొకరిని బాధ పెట్టాలనేటువంటిది, లేకపోతే ఇష్టాలు, లేకపోతే ప్రొవొకేషన్కు తావు లేకుండా నిర్వివిధాంశమైనటువంటి వైఎస్ఆర్ కడప జిల్లా అనేటువంటిది సముచితంగా ఉంటుంది అనేటువంటిది మేము ఆలోచన చేస్తున్నాం. దాన్ని ప్రభుత్వ దృష్టి కూడా తీసుకొని పోవడానికి శాయశక్తులా కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాము. తొగట వీర క్షత్రియ విద్యార్థులను ప్రోత్సహించడంతో పాటు వారిని ఇతర విద్యార్థులకు స్ఫూర్తిదాయకంగా తీసుకుని ముందుకు సాగాలని ఆకాంక్షిస్తూ మెరిట్ ప్రోత్సాహక బహుమతులను ప్రదానం చేస్తున్నామని తొగట వీర క్షత్రియ సంక్షేమ సంఘం ప్రతినిధులు తెలిపారు. కడప నగరంలోని వైఎస్ఆర్ మెమోరియల్ ప్రెస్ క్లబ్లో తొగట వీర క్షత్రియ కుల విద్యార్థుల ప్రతిభకు పట్టాభిషేకం పేరిట 10వ తరగతి ఇంటర్ విద్యార్థులకు మెరిట్ ప్రోత్సాహక బహుమతులను సంఘం రాష్ట్ర నాయకులు కళ్యాణ్ సుధాకర్ ఆధ్వర్యంలో ప్రదానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులను ప్రోత్సహిస్తే భవిష్యత్తులో వారు దేశం గర్వించే స్థాయికి చేరుతారన్నారు. ఈ విషయాన్ని గుర్తించే తమ సామాజిక వర్గానికి చెందిన విద్యార్థులకు ప్రోత్సాహకంగా గత కొన్నేళ్లుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. 10th ఇంటర్ విద్యార్థులలో ప్రతిభ ఆధారంగా ఈ ప్రోత్సాహకాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో ఈ కార్యక్రమాన్ని మరింత పెద్ద ఎత్తున నిర్వహిస్తామని ఆయన తెలిపారు.
తొగట వీరక్షత్రియ విద్యార్థులు చదువులో రాణించి తమ సామాజిక వర్గానికి పేరు ప్రఖ్యాతులు తేవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కదిరి శాసనసభ్యులు కందికుంట వెంకటప్రసాద్, పారిశ్రామికవేత్త గుండ్లపల్లె సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. కడప జిల్లా తొగట వీర క్షత్రియ సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి విద్యార్థుల అభినందన కార్యక్రమానికి ఆహ్వానిస్తే ప్రమాణ స్వీకారానంతరం మొట్టమొదటి కార్యక్రమంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటాను. ఒక నిజంగా అభినందనీయమైనటువంటి కార్యక్రమం ఇది. పేద కులం ఇది, పేద కుటుంబాలు ఉండేటువంటి కులం ఇది. ఇటువంటి కులంలో పుట్టి కూడా ఆర్థికంగా అంతో ఇంతో నిలదొక్కుని కులానికి తిరిగి ఇవ్వాలనే ఆలోచనతో వీరు చేస్తున్నటువంటి బృహత్ కార్యక్రమానికి మనస్ఫూర్తిగా వీరందరినీ కూడా అభినందిస్తాను. అదే రకంగా పేద విద్యార్థులకు కానీ విద్యార్థులకు వీరు చేస్తున్నటువంటి సహాయం కాదు ఇది. వాళ్ళు ఇస్తున్నటువంటి నమ్మకం, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేటువంటి కార్యక్రమంగానే నేను భావిస్తూ ఉన్నాను. నిజంగా మనస్ఫూర్తిగా వీరందరినీ కూడా అభినందిస్తూ ఉన్నాను. అన్ని చోట్ల కూడా ఇటువంటి కార్యక్రమాలు జరగాల. పేదరికం లేని, ఆర్థిక అసమానతలు లేని సమసమాజం కావాలంటే పిల్లలకు భవిష్యత్తు గురించి ఖచ్చితంగా తల్లిదండ్రులు తెలియజెప్పాల్సినటువంటి బాధ్యత, సమాజంలో జీవన పోరాటంలో ఎదుర్కోవాల్సినటువంటి సవాళ్ళను కానీ అధిగమించాల్సినటువంటి సవాళ్ళ గురించి కానీ పూర్తి స్థాయిలో తెలియజెప్పేటువంటి కార్యక్రమం తల్లిదండ్రుల మీద, ఈ రకంగా కుల పెద్దల మీద కూడా ఉంటుంది. ఆ కార్యక్రమాన్ని కూడా వీళ్ళు భవిష్యత్తులో ఆచరిస్తే అదంతా ఖర్చుతో కూడుకున్న పని కాదు. కేవలము వాళ్ళ అనుభవము, సమాజం పట్ల వాళ్ళకు ఉన్నటువంటి దృక్పథము, జీవితంలో తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు, మారుతున్నటువంటి జీవన ప్రమాణాలు, వీటి గురించి కుల బాంధవులు తల్లిదండ్రులు కూర్చొని పిల్లలకు తెలియజెప్పండి. భవిష్యత్తులో పర్సనాలిటీ డెవలప్మెంట్ మీద కూడా ఈ సంఘం క్లాసెస్ ఇప్పించగలిగితే వాళ్ళ ఆలోచన విధానంలో మార్పు వస్తుందని కూడా నేను బలంగా నమ్ముతాను. వాళ్ళని కూడా ఆ కార్యక్రమాలు చేయమని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాను. అంతేకాకుండా ఈ రోజున ఆ కులంలో పుట్టి ఒక స్థాయికి ఎమ్మెల్యేగా 2 సార్లు, అదేవిధంగా 4 సార్లు పోటీ చేసినటువంటి పరిస్థితుల్లో ఒక స్థాయిలో నన్ను ఆలోచన చేసి ఆహ్వానించి గౌరవించి ఒక విన్నపం చేస్తున్నారు. ఈ కడప జిల్లాలో వాళ్ళకు కళ్యాణ మండపం కట్టుకోవడానికి, అదే రకంగా చౌడేశ్వరి దేవస్థానం కట్టుకోవడానికి స్థల కేటాయింపు గురించి స్థానికంగా తెలుగుదేశం అభ్యర్థి మొట్టమొదటిసారిగా ఈ నియోజకవర్గంలో గెలిచినారు. ఆమెకు కూడా మనస్ఫూర్తిగా మా తొగట వీర క్షత్రియ సంఘం తరఫున అభినందనలు, శుభాభినందనలు తెలుపుతున్నాను, శుభాకాంక్షలు తెలుపుతాను. తెలుగుదేశం ప్రభుత్వము, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వమే ఈ రాష్ట్రంలో అధికారాన్ని నిన్నటి రోజున ప్రమాణ స్వీకారానంతరం కొనసాగించబోతోంది. వచ్చే 5 ఏళ్ళు అధికారంలో కూడా ఉంటాం. ఆ అధికార పార్టీలో సభ్యుడైనటువంటి నేను స్థానికంగా ఉన్నటువంటి ఈ జిల్లా మంత్రితో కావచ్చు, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యేతో కావచ్చు పూర్తి స్థాయిలో సమన్వయం చేసుకొని వాళ్ళకు కూడా మా కులం తరఫున రిప్రజెంట్ చేసి 100కు 100% వాళ్ళ స్థల కేటాయింపు చేసేటువంటి కార్యక్రమం అమలు చేస్తామని చెప్పేసి కూడా పూర్తి స్థాయిలో విజయవంతంగా వాళ్ళ స్థల కేటాయింపు ఈ ప్రభుత్వ హయాంలోనే చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఆ దిశగా వచ్చే రోజుల్లో స్థానిక ఎమ్మెల్యేతో కూడా మాట్లాడతాము, స్థానిక మంత్రితో, జిల్లా మంత్రితో కూడా మాట్లాడతాము. మా అధినేత చంద్రబాబు నాయుడు గారి దృష్టి కూడా తీసుకువేసి దాన్ని పరిష్కరిస్తామని చెప్పేసి కూడా తెలియజెప్తున్నాను. అంతే స్థాయిలో మన్ను ఇక్కడికి పిలిచి ఆదరించినటువంటి పరిస్థితుల్లో వీళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతాను. గత ప్రభుత్వాలు మిన్నకుండిపోయినాయి. ఈ రోజున చేనేతలు అనేవాళ్ళు కరువు అవుతాయేటువంటి పరిస్థితి, కనుచూపు మేరలో అంతరించిపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి జౌళి శాఖ కావచ్చు, హ్యాండ్లూమ్స్ కావచ్చు, అనంతపురం సత్యసాయి జిల్లాకి కేటాయించినారు మంత్రివర్గంలో కూడా. పూర్తి స్థాయిలో చేనేతలకు అండదండగా ఈ ప్రభుత్వం ఉండబోతోందని చెప్పేసి కూడా ఈ వేదిక మీద నుంచి చేనేత వర్గాల్లో ఉన్నటువంటి కేవలం తొగట వీర క్షత్రియులకే కాదు అన్ని ఉపకులాల వాళ్ళకు కూడా ఈ వేదిక మీద నుంచి తెలియజెప్తాను. ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది, చేనేతలు కాపాడుకోవాలనే ఆలోచన ఉంది, చేనేతల జీవితాల్లో మార్పులు తీసుకురావాలనే ఆలోచనకి కట్టుబడి ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. శ్రీ చౌడేశ్వరీదేవి మాత ఈరోజు 10వ తరగతి విద్యార్థుల ప్రోత్సాహ బహుమతుల కార్యక్రమము కడప ప్రెస్ క్లబ్లో తొగట వీర క్షత్రియ సంక్షేమ సంఘం కడప నగర శాఖ నుంచి జరుగుతుంది. ఈ కార్యక్రమానికి 45 మంది మెరిట్ స్టూడెంట్లను జిల్లా వ్యాప్తంగా, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సెలెక్ట్ చేయడం జరిగింది.
మొదటి మార్కులు 588 స్టార్ట్ అయ్యి 518తో క్లోజ్ అయింది. మొత్తం 45 మంది, దాదాపు 35 మండలాల నుంచి వచ్చారు. రాజంపేట నుంచి, కోడూరు నుంచి మాత్రమే రాలేదు. అక్కడ రాజంపేట నుంచి ఒక అప్లికేషన్ మాత్రమే వచ్చింది. ఏది ఏమైనా కానీ ఈ కార్యక్రమము మేము 12 సంవత్సరాలుగా మా సంఘం తరపున విజయవంతము చేయడం జరుగుతుంది. ఈ స్ఫూర్తికి కారకులైన దాతలకు వారందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాము. ఇక పోతే మేమిచ్చేది వారికి చాలా స్వల్పమైనా కానీ దీన్ని స్ఫూర్తిగా తీసుకొని వారు ఉన్నత శిఖరాలకు పోయేదానికి బాట వేస్తుందని మేము మా సంఘం తరపున భావించి ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. వారు ఉజ్వల భవిష్యత్తుతో ముందుకు సాగాలని మరీ కోరుకుంటూ ఈ కార్యక్రమం విజయవంతం చేసిన విద్యార్థులకు మరియు తల్లిదండ్రులకు, ఈ కార్యక్రమానికి మేము పిలవగానే వచ్చినటువంటి కదిరి శాసనసభ్యులు కందికుంట వెంకట ప్రసాద్ గారికి మరియు రాష్ట్ర అధ్యక్షులు వీరాంజనేయ ప్రసాద్ గారికి, అలాగే జిల్లా అధ్యక్షులు బండారు సూర్యనారాయణ గారికి, తదితరులకు అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమాలు మున్ముందుగా కూడా మంచిగా చేసి ఈ సంఘాన్ని మరింత బలోపేతం చేయడానికి ప్రయత్నం చేస్తామని మీ ద్వారా మన వాళ్ళందరికీ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. గ్రామీణ పంచాయతీలలో స్వచ్ఛ భారత్ మిషన్ కింద పనిచేసే కార్మికులకు నిలిచిపోయిన పనులు తిరిగి ప్రారంభించేట్లు ఆదేశాలు ఇవ్వాలని ఏఐటీయూసీ అనుబంధమైన స్వచ్ఛ భారత్ కార్మికుల యూనియన్ గౌరవ అధ్యక్షుడు కేసీ బాదుల్లా ప్రభుత్వాన్ని కోరారు. ఈరోజు కడప నగరంలోని హోచిమన్ భవన్లో స్వచ్ఛ భారత్ కార్మికుల యూనియన్ సమావేశం యూనియన్ ఉపాధ్యక్షులు ఆనందయ్య అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా బాదుల్లా మాట్లాడుతూ స్వచ్ఛ భారత్ కార్మికులతో పేరు మార్చి జగనన్న క్లాప్ మిత్రులుగా పనులు చేయించుకుని వేతనాలు మాత్రం 6 నెలల నుంచి 20 నెలల తరబడి పెండింగ్లో పెట్టడం జరిగిందన్నారు. వర్షాకాలం దృష్ట్యా గ్రామాలలో నీరు నిల్వ ఉండి అపరిశుభ్రత లోపించి మలేరియా, డెంగ్యూ విష జ్వరాలు వ్యాపించి ప్రజా ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం పొంచి ఉందన్నారు. యుద్ధ ప్రాతిపదికన స్వచ్ఛ భారత్ కార్మికులతో పనులు ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు. పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసిన 15వ ఆర్థిక సంఘం నిధులు సైతం సర్పంచ్లకు తెలియకుండానే దారి మళ్లించి వాడుకుందన్నారు. ఈ క్రమంలో కార్మికుల వేతనాలకు ఇవ్వడం కోసం డబ్బులు లేవంటూనే స్వచ్ఛ భారత్ మిషన్ కింద కోట్ల రూపాయల నిధులను కమిషన్లకు కక్కుర్తిపడి వాహనాలు అవసరం లేకుండా కొనుగోలు చేసి మూలన పడేశారని ఆవేదన వ్యక్తం చేశారు. జీవో నెంబర్ 680 ప్రకారం కనీస వేతనం 10,000 రూపాయలు ఇచ్చి కార్మికుల భద్రత కల్పించి పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో స్వచ్ఛ భారత్ కార్మికుల యూనియన్ జిల్లా సహాయ కార్యదర్శి ఆంజనేయులు, నాయకులు ఓబులేసు, ప్రతాప్, నాగేశ్వరరావు, గంగన్న, నాగమణి, గోపి, ఆనందరావు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గతంలో పనిచేసినటువంటి స్వచ్ఛ భారత్ కార్మికులకు తిరిగి పనులు కల్పించాలని చెప్పి గతంలో జగన్మోహన్ రెడ్డి ఈ యొక్క స్వచ్ఛ భారత్ కార్మికులతో పనులు చేయించుకున్నాడు, పేరు మార్చుకున్నాడు జగనన్న క్లాబ్ మిత్రాలు అని చెప్పి. వారు గోడు పట్టించుకోకుండా దాదాపు వివిధ పంచాయతీలలో 12 నుంచి 18 నుంచి దాదాపు 24 నెలల జీతాలు కూడా పెండింగ్లో ఉన్నాయి. పేరు మార్పుపై ఉన్న శ్రద్ధ ఈ యొక్క స్వచ్ఛ భారత్ జగనన్న కార్మికులకు వేతనాలు ఇచ్చినటువంటి సందర్భాలు లేవు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం గతంలో 2019లోనే గతంలో స్వచ్ఛ భారత్ కార్మికులతో రిక్రూట్ చేసుకున్నాడు. తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఈ వర్షాకాలంలో గ్రామీణ ప్రాంతాలలో ఎక్కడ పడితే అక్కడ నీళ్లు నిలబడి పరిశుభ్రత లోపించి మలేరియా, డెంగ్యూ తదితర రోగాల బారిన పడేటువంటి ఉన్నది. కాబట్టి తక్షణం ఈ స్వచ్ఛ భారత్ కార్మికులతో పనులు చేయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావాలని చెప్పి, అలాగే గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో నెంబర్ 548 ప్రకారం 10,000 రూపాయలు వేతనాలు ఇవ్వాలని చెప్పి ఏఐటీయూసీగా స్వచ్ఛ భారత్ కార్మికుల యూనియన్గా మరి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ యొక్క తక్షణం రాష్ట్ర వ్యాప్తంగా స్వచ్ఛ భారత్ కార్మికులతో పనులు చేయించుకునేందుకు యుద్ధ ప్రాతిపదికన జీవో విడుదల చేయాలని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కడప పేరుకున్న విశిష్టతను గుర్తిస్తూ ప్రస్తుతం వైఎస్ఆర్ జిల్లా పేరుతో కడపను చేర్చి వైఎస్ఆర్ కడప జిల్లాగా మార్పు చేయాలి. రౌండ్ టేబుల్ సమావేశం ద్వారా ప్రభుత్వానికి అఖిలపక్ష నేతల వినతి. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా దర్బార్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. పులివెందుల డీఎస్పీ వినోద్ కుమార్ వెల్లడి.
స్వచ్ఛ భారత్ మిషన్ కింద పనిచేసే కార్మికులు పనులు ప్రారంభించేలా తగిన ఆదేశాలు ఇవ్వాలి. స్వచ్ఛ భారత్ కార్మికుల యూనియన్ గౌరవ అధ్యక్షులు కేసీ బాదుల్లా డిమాండ్. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.